జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. స్వామి, ఏంటి మీరనేది? నేను అడుగుతున్నది నా బిడ్డ గురించి. అవును, మరి మీరు నా బిడ్డ నా దగ్గర ఉందంటున్నారేంటి? బిడ్డకు పాలిచ్చేదెవరు? తల్లి. తల్లి. ఇంతకన్నా సమాధానం ఏం కావాలి? స్వామి, పాలిచ్చినంత మాత్రాన్న నేను శాస్త్రి గారి మనవరాలు గాయత్రికైనా, మా చెల్లెలు కూతురు గానవికైనా కన్న తల్లిని కాలేను కదా. నేను అడుగుతున్నది పొరిట్లో తప్పిపోయిన బిడ్డ గురించి. తప్పిపోవడం రెండు రకాలు. ఒకటి తప్పించడం, రెండు ఎత్తుకెళ్ళడం. అవన్నీ నాకు తెలీదు స్వామి. నాకు కావాల్సింది మా అమ్మగారు గాయత్రీదేవి గారు నా బిడ్డగా పుట్టి నా ఒడికి చేరడమే. ఆ బిడ్డ గురించే నేను అడుగుతున్నాను. ఇంకో బిడ్డకు ఆయుష్ లేక అమ్మవారి ఒడిన చేరింది. గాయత్రి అమ్మగారి జాడైనా చెప్పండి. నీ ఆశ, ప్రయత్నం, ఫలితం అన్నీ నీ చుట్టే ఉన్నాయమ్మా. కానీ నువ్వు గుర్తించడం లేదు. అలా అనడం కన్నా నీ చుట్టూ ఉన్న పరిస్థితులే నిన్ను గుర్తుపట్టకుండా చేస్తున్నాయనుకోవచ్చు. అమ్మవారి లీలను అర్థం చేసుకోలేని అమాయకురాలను అనుకోండి. దారి చూపండి స్వామి. నా బిడ్డ ఎక్కడుందో నాకు చూపించి ఏర్పాటు చేయండి. ఇంతకన్నా ఏమి కోరను. తీసి చూడు నైని. హారం. నాగమ్మ హారం అది. రేపు నాగుల చవితి పూజ చెయ్యి. పొట్ట దగ్గర పాలు పోశాక ఈ మణిహారం నుంచి కాంతి వెలువడుతుంది. అది ఎటు ప్రసరిస్తుందో అటువైపే నీ బిడ్డ ఉంటుంది. ఇది ఒక్కసారి మాత్రమే ఉపయోగపడుతుంది. సంతోషం స్వామి. మీ రుణం ఈ జన్మకి తీర్చుకోలేను. నా బిడ్డ, నా అత్త, అమ్మగారు ఎక్కడున్నారో చూపించగలిగితే అంతకన్నా ఆనందం, అదృష్టం ఏముంటుంది? ఆనందంతో ఆలోచించడంలో తడబడతావు నైని. జాగ్రత్తగా గమనించు. నీ బిడ్డనా, నీ అత్తనా? ఇద్దరూ ఒకటే కదా స్వామి. ఒకటి రెండైతే రెండింటిలో ఒకటి వేరు, ఇంకొకటి వేరు. నిదానంగా ఆలోచించు. శుభం భూయాత్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.